అడుగుతున్నాము ప్రార్థనలో, ఉపవాసంలో. దాంతో సహా ఇంకా ఏం చేస్తున్నామట? యుద్ధము, కొట్లాడ. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము అదే నోరుతో, ఇక్కడ ఇంటికి వెళ్ళి అదే నోరుతో గొడవ పెట్టుకుంటే దేవుడు ఎలాగ వింటారు, ఎలాగ జవాబు ఇస్తారు? ఈరోజు అదే రోగాలు, అదే కష్టాలు, అదే బాధ, అదే చింత, అదే శోధన, అదే ఆర్థిక ఇబ్బంది ఉన్నాయంటే మేము చేసిన తప్పు. ఈ నోరు నుంచి ఈ మాట చెప్పాలంటే అది పరిశుద్ధత ఉండాలి, దేవుడు మాట ఉండాలి. ఈ టంగ్ అనేది పవర్ఫుల్ టంగ్. ఎవరైతే మంచిగా యూజ్ చేయాలని వాళ్ళకి తెలుసు, వాళ్ళే బహుగా ఫలిస్తారు. ఈ నాలికలో జీవము ఉన్నాయి, మరణం కూడా ఉన్నాయి. ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చారు. విశ్వాసికి తెలుసు కూడా తెలియనట్టుగా ఈరోజు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, రకరకాల మాట, శాప మాట చెప్తారు. అదే నాలికతో, అదే టంగ్తో ఏం చేస్తారు? దేవుడు నామములో ప్రార్థిస్తారు. ఎలాగైతుంది? ఎలాగ సహజమవుతుంది? అవ్వదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మేము వాక్యం ద్వారా. ఒక కుటుంబంలో ఏమైనా జరుగుతున్నాయంటే ఎగ్జాక్ట్ ఈ వాక్యానుసారంగానే జరుగుతున్నాయి. 2026 years బ్యాక్ ఈ వాక్యం దేవుడు అన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ముందుకు ఏం జరిగిపోతుంది, అలాగే ఏ మనకి సమస్య వస్తుంది, ఏ పరీక్ష వస్తుంది, సైతాన్ ఏం చేస్తుంది, కుటుంబంలో జరుగుతాయని దేవుడు మనకి వాక్యం ఇచ్చేసి వెళ్ళాడు. కొంచెం థర్డ్ కూడా చూద్దాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకలేదు. ఇలాంటి విషయము మనలో ఉండి అడిగితే ఎందుకు దేవుడు ఇస్తారు? కొంతమందికి లగ్జరీ లైఫ్ కావాలి, అంతే కదా. కొంతమందికి ఇలాగ ఆలోచన ఉంటుంది, వాడు పడుకొని ఉంటారు, నాకు కార్ వచ్చింది, నాకు బంగ్లా వచ్చింది, నాకు డబ్బులు వచ్చింది, ఆస్తిపాస్తులు వచ్చింది, ఇలాగ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు వాక్యం తెలుసు కూడా ఇలాంటి విషయంలో మేము ఈరోజు జీవిస్తున్నాము. దేవుడు ఎందుకు కార్యములు చేస్తారు? చేయలేరు. వాక్యానుసారంగా కష్టపడి మేము జీవించాలి, అప్పుడు దేవుడు మనకి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. వాక్యానుసారంగా మేము కష్టపడి జీవిస్తే దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వదిస్తారు. ఎవరైతే దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా కష్టపడి జీవిస్తారో బహుగా ఫలిస్తారు. అప్పుడు మేము సముద్ర గ్రంథంలో చూస్తాం 13:13లో దేవుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే దేవుడు వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారట. ఎవరైతే వాక్యం తెలుసు కూడా ఎన్నిన తర్వాత కూడా వాక్యంకి వదిలేసి సొంత జ్ఞానంతో జీవిస్తారు, వాళ్ళకి ఏం దొరకదు. వాళ్ళు ఎంత ఏడుస్తే కూడా వాళ్ళకి ఏం దొరకదు. ఈ లోకము, స్నేహము, ఎవరికి అయితే లోకం స్నేహం ఉన్నాయి వాళ్ళు ఏమవుతారట? దేవునికి శత్రు. చూడండి, దేవుడు ఎంత మంచి వాక్యం ఈరోజు ఇచ్చారు. నేనే కూడా 15 సంవత్సరం లోకం గురించి జీవించినప్పుడు నాకు ఏం దొరకలేదు, నేను శత్రువుగా తయారైపోయాను. ఎప్పుడైతే దేవుడు దగ్గరికి వచ్చాను, నేను వాక్యం చదువుకున్నాను, దేవుడు కొన్ని విషయం నాకు నేర్పించారు. జీవించాలంటే దేవుడి గురించి, లోకం గురించి కాదు. ఎవరైతే లోకం గురించి ఆలోచిస్తారు, జీవిస్తారు, వాళ్ళట దేవుడు ఈ శత్రువు అట. మన శత్రు ఎవరు? ప్రధాన శత్రు సైతాను. ఇప్పుడు ఉల్టా చూస్తున్నాము. ఇక్కడ లోకానుసారంగా జీవిస్తే అట మేము ఏమైపోతున్నాము? దేవుడికి శత్రుగా. ఇది చిన్న విషయం కాదు. దేవుడికి శత్రుగా ఒకవేళ జీవిస్తే మాకేం దొరకదు. పరలోకంలో కూడా మనకి ఏం ప్లేస్ దొరకదు. మన ప్రార్థన కూడా జవాబు రాదు. హల్లెలూయా. లోకం విషయం ఒకవేళ మనలో ఉంటే, మన ఆలోచనలో, మన శరీరంలో, మన దేహంలో, కుటుంబంలో, గృహంలో అన్నీ తీసి పడేసేయాలి. హల్లెలూయా. అన్నీ తీసి పడేసేయాలి. ఈరోజు చాలా విశ్వాసికి తెలుసు లోకానుసారంగా జీవించొద్దు, ఇది దేవుడు
దృష్టిలో ఇది తప్పు అని తెలిసి కూడా చాలా విశ్వాసీలు ఫోన్ యూజ్ చేస్తారు. ఎక్కువ సమయం టీవీ, సినిమా, సీరియల్, క్రికెట్లు, టిక్టాక్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో బిజీ ఉంటారు. ఇది లోకం కాదా? ఇది కూడా లోకం కదా? ఒక రోజుకి ఎన్ని గంటలు దేవుడు మనకి కాపాడుతున్నారు? 24 గంటలు. 24 గంటల్లో ఎన్ని గంట దేవుడికి మేము సమయం ఇస్తున్నాము? దేవుడితో గడుపుతున్నాము? ఎన్ని సమయం? డ్యూటీకి టైం వెళ్ళిపోతుంది, తిండికి టైం వెళ్ళిపోతుంది, ఇంకా మిగతా టైం ఏమైనా ఉన్నాయి అది టీవీలోనే లేకపోతే మొబైల్లోనే అన్నీ వేస్ట్ అవుతుంది. ఎక్కడ ఉన్నాయి మన దగ్గర టైం? మన ఆదివారం వచ్చి ఏడుస్తూ మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు ఎలాగ వింటారు చెప్పండి? ఇది లోకం కాదా? ఇది కూడా లోకమే కదా? మేము దేవుడికి ఒక శత్రువుగా మేమే తయారవుతున్నాము. దేవుడు చేయట్లేదు. కొన్ని జ్ఞానం మనకి దేవుడు ఇచ్చారు, వాక్యం కూడా ఇచ్చారు, కానీ ఈరోజు ఆ జ్ఞానంతో మేము జీవిస్తలేదు, వాక్యానుసారంగా జీవిస్తలేము మేము. కాబట్టి కొన్ని విషయం మన చేతి నుంచి కూడా వెళ్ళిపోతుంది. దేవుడు మీకు ఆశీర్వాదిస్తాను, చక్కగా ఈ భూమిలో పరిశుద్ధంగా మీరు జీవించండి. మీ దినాల్లో మీకు నేను పరలోకం తీసుకుని వెళ్తాను, ఎక్కడైతే నేను ఉంటాను అక్కడ తీసుకెళ్ళిపోతానని దేవుడు మనకి తెలియచేస్తే ఈరోజు ఆలోచన మన దగ్గర లేదు, ఆ వాక్యం మన దగ్గర లేదు. మన డాడీ, మేము పడుకున్నప్పుడు డాడీ చూస్తూ ఉంటారు, లేస్తే డాడీ చూస్తూ ఉంటారు, పని చేసినప్పుడు చూస్తూ ఉంటారు, తిన్నప్పుడు చూస్తూ ఉంటారు. అంటే మన గురించి అంత పిచ్చి అనమాట మన యేసయ్య. హల్లెలూయా. ఒక మట్టి మనుషు గురించి దేవుడు అంత పిచ్చి. ఈరోజు ప్రపంచంలో ఏ మనుషు అయితే ఉన్నారు ఆ మనుషు దేని గురించి పిచ్చిగా తయారవుతున్నారంటే ఈ లోకం గురించి. లోకం కావాలి వాళ్ళకి. ఇక్కడ పరలోకం కావాలి, లోకం కావాలి అంటే నోవే, మనకి ఏం దొరకదు. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. పరలోకమైనా, పరిశుద్ధత అయినా, యేసయ్య అయినా, లేకపోతే లోకమైనా. ఎగ్జాంపుల్, ఒక బాబుకి కానీ ఒక పాపకి కానీ డాక్టర్ చదువుకోవాలి అని ఇష్టం ఉంది, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఇష్టం ఉంది, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి అని ఇష్టం ఉన్నాయి. మీరు అయినా నేనైనా ఆ పాపకి ఆ బాబుకి ఏదైతే వాళ్ళ డిసిజన్ తీసుకున్నారో మార్చగలరా? మార్చలేము. ఎందుకు అయితే అది వాళ్ళ ఓన్ డిసిజన్ అన్నమాట. వాళ్ళకి ఫ్యూచర్లో ఏం కావాలో వాళ్ళది కోరుకున్నారు అన్నమాట. మీరు స్టాప్ చేయలేరు వాళ్ళకి. ఎగ్జాక్ట్ అలాగే యేసు ప్రభు మనకి 2 దారి చూపించారు. ఒకటి పరలోకము, ఒకటి నరకం. అది మన చేతిలో ఉన్నాయి. పరలోకం దారిలో ఎలా అంటే మన చేతిలో ఉన్నాయి, నరకం దారిలో ఎలా అంటే మన చేతిలో ఉన్నాయి. దేవుడు వచ్చి బలవంతం రా నీకు పరలోకం తీసుకుని వెళ్తానని దేవుడు రా. మొదటిసారి యేసు ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు మన గురించి మరణించారు, రకరకాల మాట విన్నారు, మాలాగా మట్టి మనిషి చేయెత్తరు. ఈ రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ మన గురించి మరణించాలి అని యేసు ప్రభు రారు. ఈ ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నారు వాళ్ళని ఒక జడ్జ్మెంట్ తీసుకొని వస్తారు. హల్లెలూయా. ఈరోజు మేము సిద్ధంగా ఉన్నామా, లేకపోతే కుటుంబంలో ఈ వాక్యం సరంగా ఈరోజు కూడా కొట్లాడుతున్నామా? దేవుడు ఎప్పుడైనా రావచ్చు. ప్రపంచంలో మీరు న్యూస్ వినండి, ఎలాగలాగ సమస్యలు జరుగుతున్నాయి, అలాగే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈరోజు మేము సిద్ధంగా జీవిస్తున్నామా అంటే ఈ వాక్యానుసారంగా జీవించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మేము ఒక రోజు దేవుడి నుంచి దూరం అయిపోతాము.